వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 390వ రోజు. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు 2025 కూడా ఏమైనా మిస్సింగ్ కరెంట్ అఫైర్స్ ఉంటే అవి కూడా అన్ని కవర్ చేస్తున్నాను. జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. జిఎస్లో ఈ సిరీస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి క్యాండిడేట్ ఒక 10 క్వశ్చన్లు మీరు నోట్బుక్లో డైలీ రాయండి, ఆన్సర్స్ రాయండి. తర్వాత మీకే తేడా అర్థమవుతుంది. అవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సిరీస్లో మీకు కవర్ అవుతున్నాయి. మరి ఇక ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే డెఫినెట్గా ఫాలో అవ్వండి ఛానల్ని. మీకు రిజల్ట్ మాత్రం చాలా వండర్ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ చూడాలి మీరు. ఇప్పుడు 390 వీడియోస్ ఇచ్చాను. ప్రతి వీడియోలో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. మోర్ దెన్ 5000+ క్వశ్చన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. బల్గేరియా నూతన కరెన్సీ ఏది? ప్రపంచంలో ఒక కంట్రీ పాత కరెన్సీని వదిలేసి కొత్త కరెన్సీకి మారుతుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకే ఈ క్వశ్చన్ ఇచ్చిన. బల్గేరియా కొత్త కరెన్సీ పేరు యూరో అండి. మీకు యూరోపియన్ యూనియన్ అని ఒకటి ఉంది. యూరోప్ ఖండంలో ఉన్న ఒక 27 కంట్రీస్ యూరోపియన్ యూనియన్గా ఏర్పడ్డాయి. ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాలలో ఈ బల్గేరియాతో కలిపి 21 దేశాలు యూరో కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా బల్గేరియా చేరింది 2026 జనవరిలో. దాని పాత కరెన్సీ ది లెవ్ అనే దాన్ని వదులుకొని యూరో కరెన్సీని స్టార్ట్ చేసింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. తర్వాత మీకు ఆ 27 కంట్రీస్లో 21 మాత్రమే మనకు యూరో కరెన్సీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇంకా 6 దేశాలు చేయడం లేదు. యూరోపియన్ యూనియన్లో ఉన్నప్పటికీ కూడా అవి యూరో కరెన్సీని ఇంప్లిమెంట్ చేయడం లేదు. వాటి పేర్లు ఇక్కడ ఇచ్చాను చూడండి. స్వీడన్, పోలాండ్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, హంగరీ, రొమేనియా. ఈ 6 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనకు యూరో కరెన్సీని ఇంప్లిమెంట్ చేయడం లేదు, కానీ ఇవి యూరోపియన్ యూనియన్లో మెంబర్స్. రైట్? క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 2. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగించుకునే తొలి ప్రభుత్వాసుపత్రి దేశంలో ఎక్కడ ప్రారంభమైంది? ఏఐ టెక్నాలజీ వాడుకుంటూ. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన గ్రేటర్ నోయిడా. నో డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 3. 2026ను భారత సైన్యం ఎలా ప్రకటించింది? ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డాటా సెంట్రిసిటీ. డైరెక్ట్ ఆన్సర్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. 2025 డిసెంబర్ 31న పరీక్షించిన అత్యాధునిక వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి ఏది? వెరీ ఇంపార్టెంట్. లేటెస్ట్ మిసైల్ని ప్రయోగించడం డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ఆ మిసైల్ పేరు ప్రళయ్. మరి గుర్తుంచుకోండి, ప్రళయ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. డెవలప్ చేసింది డిఆర్డిఓ. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958లో స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ప్రతి ఇన్ఫర్మేషన్ మన వీడియోస్లో ఉంటుంది చూడండి. పరిధి, ఈ ప్రళయ్ క్షిపణి పరిధి ఎంత? 150 to 200 కిలోమీటర్స్ రేంజ్. వేగం, స్పీడ్ ధ్వని వేగం కంటే 5 రెట్ల వేగం. క్వశ్చన్ నెంబర్ 5. భారత పురాతన నౌకా నిర్మాణ కౌశలంతో ఇంజన్ ఇనుము లేకుండా, ఇంజన్ లేదు ఇనుము లేదు, కేవలం చెక్క, కొబ్బరి తాళ్ళు వాడి ఇటీవల నిర్మించిన నౌక ఏది? రీసెంట్గా ఇది వార్తల్లోకి వచ్చింది. ప్రయాణం సక్సెస్ఫుల్గా జరిగింది. ఐఎన్ఎస్వి కౌండిన్య దాని పేరు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ క్వశ్చన్ని. రైట్? అయితే మనకి ఈ ఐఎన్ఎస్వి కౌండిన్య అంటాము, ఇండియన్ నావల్ సెయిలింగ్ వెస్సెల్ అంటాం. దాని ఫుల్ నేమో ఎన్ఎస్వి అంటే. కౌండిన్య అనేది మనం పురాతన అజంతా గుహలలో ఏంటంటే మీకు ఒక 17th గుహ, మీకు అజంతాలో కొన్ని కేవ్స్ ఉన్నాయి కదా, అజంతా, ఎల్లోరా ఇట్లా. ఈ అజంతాలో ఉన్న కేవ్స్లో 17 నెంబర్ గుహలో ఒక పురాతన చిత్రం లభించింది. అక్కడ ఒక నౌక చిత్రం అది. దాన్ని చూసి ఈ నౌకను మన వాళ్ళు డిజైన్ చేసిండ్రు. ఏన్షియంట్ టైంలో ఎలాంటి నౌకలు ఉన్నాయి. 2026 జనవరిలో ఇది పోర్బందర్, గుజరాత్లోని పోర్బందర్ నుండి బయలుదేరి ఒమన్లోని మస్కట్ను సక్సెస్ఫుల్గా చేరింది. రైట్? ఐఎన్ఎస్వి కౌండిన్య. క్వశ్చన్ నెంబర్ 6. 2026 సంవత్సరానికి బ్రిక్స్ దేశాల అధ్యక్ష బాధ్యతలు ఏ దేశం స్వీకరించింది? వండర్ఫుల్, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
ఇండియా, బ్రిక్స్ దేశాలకు సంబంధించి మనం ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినాం జనవరి 2026 ఫస్ట్ నుంచి. ఎందుకంటే 2026లో ఈ బ్రిక్స్ కాన్ఫరెన్స్ అనేది ఇండియాలో జరగబోతుంది, 18వ సమావేశం. సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొత్త సభ్య దేశాలు కూడా దీంట్లో ఉన్నాయి. టోటల్ 11. క్వశ్చన్ నెంబర్ 7. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నావికా దళాలకు సంబంధించి 2026 సంవత్సరానికి గాను ఒక రిపోర్ట్ వచ్చింది. ఏది పవర్ఫుల్ నేవీ, ఎవరిది? అత్యంత శక్తివంతమైన నౌకాదళం ప్రపంచంలో ఎవరి వద్ద ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి అమెరికా. సెకండ్ ప్లస్ చైనా. క్వశ్చన్ నెంబర్ 8. 2026 జనవరిలో ఎవరి అధ్యక్షతన గాజా శాంతి మండలి ఏర్పాటు చేశారు? ఒకటి గాజా పీస్ కౌన్సిల్ అని మనకి రోజు వార్త వస్తుందండి. ఇది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి నేతృత్వంలో మనకు ఈ గాజా శాంతి మండలి ఏర్పాటు చేయడం జరిగింది. మనకు గాజా అనేది మీకు పాలస్తీనా, ఇజ్రాయెల్కి సంబంధించిన ఇష్యూ అండి. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్టు, తుర్కియే, ఖతార్ దేశాల ప్రతినిధులు ఉంటారు. ఇంకా గాజా శాంతి మండలిలో మీరు చేరండి అని డొనాల్డ్ ట్రంప్ రోజు మనకు పేపర్లో చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 9. ది CIA వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ అంచనా ప్రకారం ఇండియా ఎగుమతులు ఏవి? మనం ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రపంచంలో? ప్రధానంగా రిఫైన్డ్ పెట్రోల్, మెడిసిన్స్, డైమండ్స్, టెక్స్టైల్స్, వస్త్రాలు, ఇవి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రధానంగా. మన ఇంపోర్ట్స్ ఏమున్నాయి? ముడి చమురు, బంగారం, వజ్రాలు. ఎందుకంటే గతంలో ఒకసారి గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగిండు, ఇండియా ఏవి ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఏవి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇది మనకు లేటెస్ట్ డాటా, అది కూడా ప్రామాణిక డాటా నుంచి తీసుకున్నాం. ద CIA వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ నుంచి తీసుకున్నాం ఈ డాటా. క్వశ్చన్ నెంబర్ 10. CRISPR-Cas9 అనేది ఏమిటి? రీసెంట్గా మీకు ఎక్కడ చూసినా ఇది జెన్యు ఎడిటింగ్ టూల్ అండి. అంటే డిఫెక్టివ్ జీన్స్ని మనం ఎడిట్ చేసి అలాంటి డిసీజ్, జన్యు పరమైన డిసీజ్ రాకుండా అభివృద్ధి చేసిన ఒక టెక్నాలజీలో ఒక టూల్ వాడుతున్నాం. దీన్నే మనం CRISPR-Cas9 అనేది ఒక టూల్ అండి. ఈజ్ ఏ రివల్యూషనరీ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ బ్యాక్టీరియల్ ఇమ్యూన్ సిస్టమ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు, ఆల్రెడీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగినట్టున్నాడు. సో లేటెస్ట్ టెక్నాలజీ ఇది. ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.